మరొకసారి చదువుకుందాము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించేదనెను. ఎనీ ప్రాబ్లం? చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి వివాహ వయస్సు వచ్చినప్పుడు ఆయన తన ఇంటిలో పెద్ద దాసుడైన నమ్మకస్తుడైన ఎలియాజర్ను పిలిచి ఆయనతో ప్రమాణం చేపిస్తూ ఉన్నాడు. ఇదిగో నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక. చూసారా, ఎందుకని ఈ యొక్క కనానీయుల కుమార్తెను అబ్రహాము వద్దంటున్నాడు? తన స్వజనులలోని బంధువుల నుండి తన కుమారునికి భార్యను తీసుకురమ్మంటున్నాడు అనంటే, ఈ దినమున ఈ కనానీయులు ఎలాంటి వారు? కనానీయులను మరి అబ్రహాము ఎందుకు వద్దంటున్నాడు అనే విషయాన్ని మనము ధ్యానిద్దాం. ఒకసారి మనము ఇదే ఆదికాండ గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. 9వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తే, కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనెను. చూసారా, ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 20వ వచనం నుంచి కూడా మనం కొద్దిగా ముందుకు వెళ్ళి చూస్తే, నోవాహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడయుండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును. చూసారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నోవాహు జలప్రళయం తర్వాత ఆయన ద్రాక్ష తోటను వేసి ద్రాక్ష తోట కాపుకొచ్చిన తర్వాత ఆ ద్రాక్షారసమును బాగా త్రాగి మత్తుడై తన గుడారములో దిగంబరిగా ఉన్నాడు. దిగంబరిగా ఉంటే ఆయన చూడండి, హాము తన తండ్రి దిశములను చూచి బయటికి వచ్చి తన సహోదరులతో ఎగతాళిగా మాట్లాడాడు. తండ్రికి బట్ట కప్పవలసినటువంటి వాడు, కానీ తండ్రిని ఎగతాళి చేయుచు తన సహోదరుల యొద్ద అవమానకరంగా మాట్లాడిన దాన్ని బట్టి ఈ యొక్క హాము సంతతైనటువంటి కానాను వీరంతా కూడా శపింపబడ్డారు. చూడండి, అందుకనే
ఎందుకు ఈ అబ్రహాము కానానీయులను వద్దన్నాడు అనంటే, ఈ యొక్క నోవాహు కానానును శపించాడు. ఆ కానాను సంతతంతా కూడా శపింపబడినది. శాపగ్రస్తమైనటువంటి వారి పిల్లలను చేసుకోకూడదని ఆయన తన బంధువుల యొద్దకి తన ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరును పంపటం జరుగుతూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఈ హాము సంగతి మరుగు చేయాల్సింది, ఆయనే కప్పాల్సింది. కానీ అతను తన తండ్రి యొక్క దిశములను గురించి తక్కిన సహోదరులతో మాట్లాడాడు. ఈ దినములలో కూడా చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, తమ శరీర సంబంధమైన తల్లిదండ్రులను కావచ్చు, తమ ఆత్మ సంబంధమైనటువంటి తల్లిదండ్రులను కావచ్చు, వారు ఏదైనా ఒకవేళ పొరపాటు చేస్తే వారి పిల్లలైనటువంటి వారు, ఆత్మీయ పిల్లలు కావచ్చు, లేకపోతే శరీర సంబంధమైనటువంటి పిల్లలు కావచ్చు, వారిని చూడండి, వారు తమ తల్లిదండ్రుల యొక్క పొరపాటులను చూడండి, వారు కప్పివేసేవారిగా, చూడండి, ప్రేమ అనేక పాపములను కప్పివేయును అని ఉంటుంది. దానికి వేరే మార్గం ఉన్నది. అంతేగాని నోరు తెరచి అక్కడ ఇక్కడ నీ ఆత్మీయ తండ్రిని కావచ్చు, లేకపోతే నీ శరీర తండ్రిని కావచ్చు, తల్లిదండ్రులను కావచ్చు, చూడండి, చెడుగా మాట్లాడకూడదు. ఎందుకు అనంటే, సరా ఒక్క హాము చేసినటువంటి తప్పిదాన్ని బట్టి హాము సంతతైనటువంటి కానాను వారంతా కూడా ఏమైపోయారు అనంటే శాపగ్రస్తులైపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే కనానీయులు మొట్టమొదట శాపగ్రస్తులు అని తెలియజేయబడతా ఉన్నది. చూడండి, మనము ఎవరు శాపగ్రస్తులవుతారో ఆ కానానీయులే కాదు, నేటి దినములలో కూడా మనము చూసినట్లయితే, ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, మనము గమనిస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ఒకసారి 9వ వచనాన్ని చూడండి. ఆశీర్వాదమునకు వారసులవటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయకుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని మందిరమునకు వచ్చేది శాపగ్రస్తులము కావటానికి కాదు. మనము ఆశీర్వదింపబడినటువంటి ప్రజలు, మనము దీవింపబడినటువంటి ప్రజలు, మనము విమోచింపబడినటువంటి వారం. చూడండి, అందుకని పేతురు చాలా చక్కగా రాస్తున్నాడు. దేనికి వారసులమవుటకు? శాపానిక కాదు, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. చూడండి, ఈ దినములలో చాలా మంది రక్షింపబడినటువంటి సహోదరులు, రక్షింపబడినటువంటి సహోదరులు చూడండి, ఎవరికి విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు, ఎవరికి విరోధంగా కీడు చేయ తలబెడతా ఉన్నారు అనంటే, ఒకే రక్తముతో కడగబడిన ఒకే, అంటే చూడండి, సహోదరుడు అనంటే ఒకే ఉదరములో నుంచి, అనగా పొట్టలో నుంచి వచ్చినటువంటి వారు అని అర్థం. మనమందరము సహోదరులము సహోదరులము ఎలాగయ్యాము అనంటే ఒకే పొట్టలో నుంచి వచ్చినటువంటి వారం కాదు, కానీ మనము
ఒకే రక్తము, క్రీస్తు రక్తము చేత కొనబడి కడగబడినటువంటి వారం మనం. అందుకనే మనము ఆశీర్వాదము పొందటానికి పిలువబడిన వారముగా ఉన్నాం. అందుకనే కీడుకు ప్రతి కీడు ఎవరికి చెయ్యకుండా దీవించండి అంటున్నాడు. ఈ దినములలో మీ గృహములలో, మీ వ్యక్తిగత జీవితములలో నీకు దీవెన రాకపోవటానికి కారణం ఏమిటి అని అంటే, చూడండి, కీడుకు ప్రతి కీడు చేసే మనస్తత్వం నీలో కనబడతా ఉన్నది. అలాగే చూడండి, దీవించటానికి బదులుగా ఎదుటివారి నాశనమును కోరుకునేటటువంటి ఆ స్థితి నీలో ఉన్నది. కాబట్టి నువ్వు ఆశీర్వదింపబడలేకపోతా ఉన్నావు. ప్రియమైనటువంటి వారు, అందుకనే చాలా మంది శాపమును అనుభవిస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా మనము మరి ఒక వాక్యమును కూడా చూచుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. చూసారా ప్రియమైనటువంటి వారలరా, ఎవరిని ఆశ్రయముగా చేసుకుంటున్నారట? చాలా మంది శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకోండి శాపగ్రస్తులు అవుతా ఉన్నారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, నిజమే కదా, చాలా మంది ఎవరిని ఆధారం చేసుకుంటున్నారు? తమ యొక్క బంధువులను ఆధారం చేసుకుంటున్నారు. చూడండి, మార్పు నొందని బంధువులను ఆధారం చేసుకుంటా ఉన్నారు. ఇంకా మార్పు నొందని స్నేహితులను ఆధారం చేసుకుంటున్నారు. ఎందుకు అనంటే, వారేదన్నా ధనరీత్యా కలిగి ఉంటే, చూడండి, దేవుని మీద ఆధారపడవలసినటువంటి దేవుని బిడ్డలు, చూడండి, మన కొరకు ఆయన తన సొంత కుమారుణ్ణే దానముగా మనకిచ్చాడు. మన కొరకు ఆయన ప్రాణమునే పెట్టాడు. అవన్నీ ఇవిచ్చినటువంటి దేవుడు మనకు మిగిలినవి ఇవ్వకుండా దాచేటటువంటి దేవుడా? లేదు కదా. చూడండి, ఆయన సమస్తమును ధారాళముగా దయచేయగలిగినటువంటి దేవుడు ఆయన. అందుకనే చూడండి, ఎవరిని ఆధారం చేసుకుంటున్నారంట? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొంత బలం మీద ఆధారపడేవారు శాపగ్రస్తులు, బంధువుల మీద ఆధారపడేటటువంటి వారు, లేకపోతే శరీర సంబంధులను ఆధారం చేసుకునేటటువంటి వారు శాపగ్రస్తులు. అంటే వారు యెహోవా మీద నుండి చూడండి, తమ హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ఈ జీవన సంబంధమైన విషయములోను, రాబోవు జీవన సంబంధమైన విషయములోను ఆయన మనకు అన్నిటికీ చాలినటువంటి దేవుడు. ప్రతిదీ కూడా మనము ఎవరి మీద మన హృదయమును ఆనుకోవాలి అనంటే దేవుని మీద ఆనుకోవాలి. నిన్ను కొన్న రక్షకుని నువ్వు నమ్ముకోవాలి. ఆయన సన్నిధిలో నీవు ప్రార్థన చేసి ఆయన మీద ఆధారపడే అనుభవం నీకు ఉండాలి. అప్పుడు నీవు శాపము నుండి విడిపింపబడతావు. నేటి దినములలో దేవుని ఎరిగి కూడా మరలా నరులను, శరీర సంబంధులను ఆశ్రయముగా చేసుకుంటున్నారు. కాబట్టి అలాంటి వారు శాపగ్రస్తులు అవుతా ఉన్నారంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే ఇర్మియా గ్రంథంలోనికి రండి. 48వ అధ్యాయము 48వ అధ్యాయము ఒకసారి చూస్తే 48 10వ వచనాన్ని చూడండి. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవునుగాక. చూడండి, ఏంటంట? యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చాలా మంది ఈ దినములలో దేనికి
వారు ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటే దేని మీద తమ హృదయాన్ని పెట్టుకుంటా ఉన్నారు? యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ పని పట్ల నీకు ఆసక్తి ఉన్నది, నీ ఉద్యోగం పట్ల నీకు ఆసక్తి ఉన్నది, నీ యొక్క చూడండి ప్రియమైన నీ చదువు పట్ల ఆసక్తి ఉన్నది, నీ స్వార్థము కొరకు నీవు సమయమును పాటిస్తావు, కానీ దేవుని పనిని అశ్రద్ధగా చేసి శాపమును కొని తెచ్చుకుంటావు. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలాంటి వారు అనంటే వారు పని చేస్తారు కానీ చూడండి సనుగుతారు, గొనుగుతారు. నేను ఒక్కడనే ఉన్నానా, నేను ఒక్కదాన్నే ఉన్నానా, ఇంకెవరు లేరా, ఎప్పుడు నేనే చేయాలా అనేటటువంటి మనస్సు కొంతమందికి ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శాపము ఎందుకు వస్తుంది? నువ్వు చేసి కూడా ప్రయోజనం ఏంటి? పని చేస్తా ఉన్నావు, నీ హృదయంలో ఏమున్నది? సనుగున్నది. నీ హృదయంలో ఏమున్నది? గొనుగున్నది. దేవుని చూడండి, ఎంతో మంది నశించిపోతా ఉన్నారు ఈ సువార్త లేక, రక్షణ పొందక. చూడండి అకస్మాత్తుగా ఈ లోకమును విడిచి చూడండి నరకాగ్నికి వెళ్ళిపోతా ఉంటే నీవు అట్టివారి విషయమై రక్షణ పొందిన నీవు, నీ ఇంట్లో రక్షణ పొందని వారు, నీ బంధువులలో రక్షణ పొందనటువంటి వారు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు రక్షణ పొందనటువంటి వారి విషయమై నేనేంటంట వాళ్ళకి చెప్పేది? నేను చెబితే వారు మారుతారా? చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు దేవుని కార్యముల విషయమై అశ్రద్ధ వహించకూడదు. చూడండి మందిరానికి ఎంత ఆలస్యంగా వస్తారు. ఎప్పుడన్నా ఒక్కసారి పని మీదనో ఉద్యోగం మీదనో వస్తే అది వేరే విషయం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉద్దేశం ఇప్పుడు సపోజ్ మనది 8 గంటలకు ప్రారంభిస్తా ఉన్నాం, లేదు పాపం పనులు కావట్లేదు 9ంటికి ప్రారంభిద్దామనంటే వాళ్ళ ముళ్ళు అదే, వాళ్ళ వాచిలో ఎడదిరిగి గంట లేట్ రావాల్సిందే. చూడండి ఎందుకని? టైం పెంచినప్పటికీ కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శాపము ఎందుకు నీ ఇంటిని ఏలుబడి చేస్తా ఉన్నది? నీ జీవితంలో ఎందుకు కార్యములు జరగట్లేదు? ఎందుకు నీవు ఆశీర్వదింపబడట్లేదు? ఆశీర్వదింపబడటానికి మనము పిలువబడినటువంటి వారము, ఎన్నిక చేయబడినటువంటి మనము, అయినా ఇంకా ఎందుకు మన ఇంటిని శాపము ఏలుబడి చేస్తా ఉందంటే ఏమని చెప్తా ఉన్నాడు? యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవును గాక. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పనిని నీవు శ్రద్ధగా, సనుగక, గొనుగక, యథార్థ హృదయంతో నువ్వు చేసే వ్యక్తివైతే దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించడు? దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించాడు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి అందుకనే దేవుని వాక్యం మాట్లాడుతా ఉన్నది. 119వ కీర్తన 21వ వచనాన్ని ఒకసారి చూడండి. 119వ కీర్తన 21వ వచనమును చూస్తే, అమ్మా గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. ఎవరంట శాపగ్రస్తులు? గర్విష్ఠులు శాపగ్రస్తులే. ఆయన ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. ఎందుకు ఎవరో ఇవ్వరండి, నీకు నీవే సమకూర్చుకుంటా ఉన్నావు శాపాన్ని. దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి ఆయన పిలిచాడు. దేవుడు ఇశ్రాయేలీలకు ఏమిచ్చాడు? ఆజ్ఞలు ఇచ్చాడు. ఇశ్రాయేలీలకు ఏమిచ్చాడు? నిబంధనలు ఇచ్చాడు. వాటిని అనుసరించక, వాటిని పాటించక మనుషులు ఏమైపోయారు? ఇశ్రాయేలీలు ఏమైపోయారంటే శాపగ్రస్తులైపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతా ఉన్నది. ఇర్మియా గ్రంథం ఒక్కసారి చూడండి, 11వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. 11వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
మనం ఎవరము? ఇశ్రాయేలీలం, విమోచింపబడినటువంటి వారం, రక్షింపబడినటువంటి వారం. మరి నీవు ఈ నిబంధన వాక్యములను వినకుండా నీ చెవిని మూసుకుంటున్నావేమో. ఏమని చెప్తా ఉన్నది అక్కడ? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడు. చూడండి, చాలా మంది అబ్బా ఈయన చెప్పేది మాకు తెలుసులే, ఈయన చెప్తుంటాడులే, ఈమె చెప్తా ఉంటదిలే. చూడండి, దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టేటటువంటి వారు, ఆయన నిబంధనలను విననటువంటి వాడు. ప్రియమైనటువంటి వారులరా, చూడండి, ఏదేదో వింటారు, ఏదేదో గంటల కొలది మాట్లాడతారు, కానీ దేవుని వాక్యమును వినటానికి, ఆయన నిబంధనలను గైకొనటానికి చెవినియ్యనటువంటి వారు. మరొకసారి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎందుకు? చూడండి, అనేకమైన వింటా ఉన్నావు. రాజకీయాల గురించి గంటలు గంటలు వింటావు, ఇరుగు పొరుగు వారిని గురించి గంటలు గంటలు వింటావు, కానీ దేవుని వాక్యము వినటానికి చాలా మందికి ఎందుకో అశ్రద్ధ వహిస్తారు. ఎప్పుడు వినేదే కదా అన్నట్టుగా. ప్రియమైనటువంటి వారులరా, దేవుని వాక్యము ఎలాంటిది? అది వెలుగైనది, త్రోవలకు అది వెలుగైనది. ప్రియమైనటువంటి వారులరా, చూడండి, ఎందుకు మనము శాపగ్రస్తులం అయిపోతా ఉన్నాం? ఆలోచన చేయండి ఒకసారి. దేవుని యొక్క వాక్యమును మనం చూస్తే, చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆకాను కూడా ఏం చేశాడు అనంటే, ఆకాను ఎందుకు శాపం వచ్చింది అతని ఇంటి మీదకి? ఎందుకు ఇంటి మీదకి శాపం వచ్చింది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆకాను శపితమైన దానిని దొంగిలించి శాపమును కొని తెచ్చుకున్నాడు. శపితమైన దాన్ని చూడండి, ఆయనతోనే అంతరించిపోయింద శాపము? లేదు. ఆయన ఇంటి వారందరూ కూడా ఆ కోరులోయకు తీసుకుని పోబడి అందరి చేత రాళ్ల చేత కొట్టబడి చంపబడ్డారు. జాగ్రత్త, నిన్ను బట్టి నీ ఇంటి వారందరికీ కూడా శాపం వచ్చేటటువంటి ప్రమాదం ఉన్నది. ఈ దినములలో అనేక మంది క్రైస్తవులుగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది లంచములు పుచ్చుకొనుట ద్వారా, చూడండి, అప్పటికి బాగున్నట్టుగానే ఉంటది, అప్పటికి అన్యాయమైనటువంటి సొమ్ము, అన్యాయమైనటువంటి ధనము, అది అప్పటికి చాటుగా తిన్నది రుచి. చూడండి, లంచము అది ఎంతో ప్రియముగా ఉంటది, కానీ తుదకు ఇంటినంతటిని శాపములోనికి నడిపిస్తుంది అన్న సంగతి అనేకులకు తెలియట్లా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే, ఒక్కసారి మనము గమనించినట్లయితే మలాకీ గ్రంథం ఒకసారి మత్తయి సువార్త ముందుగా ఉంటది. ఒకసారి మలాకీ గ్రంథాన్ని మనం చూస్తే 3వ అధ్యాయము 9వ వచనం, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, ఇంకేమంటున్నాడు 10వ వచనంలో, నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. వాస్తవంగా ఇది పాత నిబంధనకు సంబంధించినటువంటి మాటలు, పాత నిబంధనకు సంబంధించినటువంటిది, కానీ నూతన నిబంధనలో వర్ధిల్లిన కొలది అని ఉంటుంది. ఏంటంట? వర్ధిల్లిన కొలది. మినిమము 10వ వంతు, మినిమము 10వ వంతు. నువ్వు పని చేసావా, ఉద్యోగం చేసావా, 100 రూపాయల్లో 10 నీది కాదు, అది దేవునిది. దేవునికి చెల్లిస్తే నీకు అకాలమైనటువంటి ఏవి కూడా వ్యాధులు కానీ, హాస్పిటళ్లకు డబ్బులు పోయటాలు కానీ, ఇతరత్రమైనటువంటివి కానీ, నీ పంట పురుగులు తినివేయటం కానీ, నీకు లేమి కలగటం కానీ జరగదు. లేకపోతే ఎప్పుడు ఎవరిస్తారా అని ఎదురు చూచేటటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడు
మాట్లాడుతున్నది 9వ వచనంలో, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేవుని అంటే మేము ఎవరి సొమ్ము దొంగిలించామండి? పక్కింట్లో ఏమన్నా బీరకాయలు కోసామా? ఎదురింట్లో ఏమన్నా లేనప్పుడు తీసుకొచ్చామా? ఇది కాదు దొంగతనం. దేవుని సొమ్మును దొంగిలించటం కూడా దొంగతనమే. చూడండి, ఒక ఆయన ఉన్నాడు ఒంగోలులో. ఆయన పెళ్లి నేనే చేశాను, వారి చెల్లెలు పెళ్లి నేనే చేశాను. చూడండి, వాళ్ళకి ఏది కావాలన్నా నేనే ఇది చేశాను. వాళ్ళ బావమర్ది ఆయన అప్పుడప్పుడు వచ్చి నాకు కొంత కానుక ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారు, ప్రార్థన చేయించుకొని వెళ్ళేవాళ్ళు. వెళ్తూ ఉంటే అప్పటికి నేను సేవ ఇక్కడ ప్రారంభిస్తే నేను అడిగాను ఒకరోజు, ఎందుకో డౌట్ వచ్చి, ఏమయ్యా ఏంటి ఈ యొక్క డబ్బు నాకు ఇస్తా ఉన్నారు అనంటే, అన్న దశమ భాగము పలానా ఊరుకు కొంత పంపిస్తా ఉన్నాం, మేము వెళ్ళేటటువంటి ఒంగోలు చర్చిలో కొంత పంపిస్తా ఉన్నాం, అలాగే నీకు కొంత ఇస్తా ఉన్నాము, మా కొరకు ప్రార్థన చేస్తున్నావు అని అన్నాడు. అయ్యో, నన్నెందుకు శాపగ్రస్తులను చేస్తున్నారు మీరు? నేను దానికి అర్హుడను కాదు. నీవెక్కడికి వెళుతున్నావో, ఏ సంఘమునకు నీవు వెళ్తున్నావో ఆ సంఘమునకు నీవు నీ యొక్క 10వ వంతు ఆ సంఘమునకు నీవు చెల్లించవలెను, ఆ సంఘ కానుక సంచిలో వేయవలనని చెప్పాను. చూడండి, అయితే ఇయ్యొద్దన్నా అన్నాడు. ఇవ్వద్దు. ఎందుకనంటే ఆ దశమ భాగము కాకుండా ఏదైనా ప్రత్యేకంగా నీకు ఇవ్వాలనిపిస్తే అదనముగా ఇవ్వు, కానీ అక్కడ చెల్లించేది నువ్వు అక్కడ వాక్యం వింటా ఉన్నావు, అక్కడ ఫ్యాన్ గాలి పీల్చుకుంటా ఉన్నావు, అక్కడ నువ్వు బలపడతా ఉన్నావు. నేనేదో నీకు కొద్దిగా మేలు చేశానని దేవుని సొమ్మును తీసుకొచ్చి నాకెందుకు ఇస్తావు అని చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మందికి ఈ దినములలో క్రైస్తవులకు తెలియనటువంటి విషయం ఏంటంటే, తమ కాపు కాసేటటువంటి కాపరికి, ఆ కాపుదల కాసే ఆ సంఘానికి ఆ ధనమును చెల్లించకుండా ఎక్కడో కార్పొరేటు సేవ ప్రారంభించేసి అసలు దొంగ ఎవడంటే వాడే అసలు దొంగ. చూడండి, ఇవన్నీ కూడా దొంగిలించేసి లగ్జరీ జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. చూడండి, వాళ్ళు కూడా దొంగలే. ఏమనుంది ఇక్కడ? ప్రియమైనటువంటి వారులారా, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, శాపము ఎన్ని రకాలుగా మనలను వెంబడిస్తా ఉన్నదో అర్థం చేసుకోవాలి. అందుకని దేవుడు చెప్పినటువంటి ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ యొక్క శాపగ్రస్తులందరూ ఎక్కడికి వెళ్తారు? ఒక్కసారి 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనాన్ని ఒకసారి చూడండి. 41వ వచనం, అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య నరకాగ్నిలోనికి పోవుడి. ప్రియమైనటువంటి వారులారా, ఏ గొప్ప నరహత్య చేస్తేనో వ్యభిచారం చేస్తేనో నరకానికి వెళ్ళరండి. దాని నిమిత్తమే కాదు. చూడండి, ఏ శాపము ఏ రీతిగా నిన్ను అంటుకున్నా, శాపము ఏ రీతిగా, ఇప్పుడు ఏ వాక్యాలైతే నీకు తెలియజేయబడ్డాయో, ఏ వాక్యాలైతే నీకు వినిపింపబడ్డాయో, వాటిల్లో ఏవి కూడా నీవు పాటించనటువంటి వాడిగా ఉన్నట్లయితే మనము శాపగ్రస్తులుగానే ఉంటాం. శాపగ్రస్తులు వెళ్ళేటటువంటి స్థలము ఏమని చెప్తున్నాడు? అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకోసమేనా మనము నిత్యాగ్నిలోనికి వెళ్ళటానికేనా ప్రత్యేకింపబడినది? దేవుని మందిరానికి వస్తున్నది, వారం 3 మారులు వాక్యం వింటున్నది, అనుదినము ప్రార్థన చేసుకుంటున్నది, వాక్యం చదువుకుంటున్నది. శాపగ్రస్తులుగా ఉండి నరకానికి వెళ్ళటానికేనా? కాదు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే గలతీ పత్రిక ఒకసారి చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదివినట్లయితే, గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి.
అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభు సిలువ వేయబడినది నువ్వు నరకానికి వెళ్ళటానికి కాదు, నీ శాపములోనే ఉండటానికి కాదు, శాపగ్రస్తమైన జీవితము జీవించటానికి కాదు. మనము ఆశీర్వదింపబడినటువంటి ప్రజలం, మనము దీవింపబడినటువంటి ప్రజలం, మనము ఎన్నుకొనబడినటువంటి వారం. అందుకని శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్లకుండా మనము ఆశీర్వదింపబడిన వాగ్దానం పొందిన వారిగా, మనము క్రీస్తు యేసు రక్తముతో కడగబడి కొనబడిన వారిగా మనం ఉన్నాము గనక ప్రియమైనటువంటి వారలారా, శాపగ్రస్తమునకు మనము దూరముగా ఉండాలి. రెండోదిగా మనం చూసినట్లయితే ఈ కనానీలట కృంగిపోయినటువంటి వారు. అంటే చూడండి, ఏదైనా ఒక సందర్భము, నిరాశ నిస్పృహ, ఏదైనా అపజయం కలిగినప్పుడు నిరాశ నిస్పృహ కలిగి కృంగిపోయేటటువంటి వారుగా ఉంటారు. చూడండి, క్రైస్తవులైనబడేటటువంటి వారు, దేవుని పిల్లలైనటువంటి వారు, మన ధైర్యం ఏంటి? మన పక్షాన ఎవరున్నారు? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? సరా, ఎవడండి మనకు విరోధి? నీవు రక్షింపబడిన వాడు, విమోచింపబడినటువంటి వాడు. దేవుని వాక్యం ఏమనుందో తెలుసా? నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినటువంటి వాడు. నా పక్క నువ్వు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎలాంటి కార్యము మన గృహంలో జరిగినా మనమంట ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలా? ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. కృంగిపోయిన వారిగా ఉండకూడదు. కృంగిపోయిన వారు వధువు సంఘములో ఉండలేరంట. చూడండి, పెళ్ళి, అందుకే యేసుప్రభు వారు చెప్పారు, యోహాను శిష్యులు ఉపవాసం చేస్తూ ఉన్నారు, పలానోళ్ళ శిష్యులు ఉపవాసం చేస్తూ ఉన్నారు, కానీ నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండట్లేదనంటే, పెళ్లి కుమారుడున్న ఇంటి దగ్గర ఎవడైనా ఉపవాసం ఉంటాడా అని అంటాడు. నిజమే కదా? పెళ్లి కుమారుడున్న ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంటే పెళ్లికి 10-15 రోజుల ముంచే బంధువులు వచ్చి ఉంటారు. కొంతమంది పనులు ఉన్నాయి రండమ్మా అని అంటే ఇక ప్రతిరోజు వాళ్ళకు విందే. చేపలు తెమ్మంటావా, చికెన్ తెమ్మంటావా, మటన్ తెమ్మంటావా అని అంటుంటారు. లేదులే, మా అబ్బాయి పెళ్ళి బాగా జరగాల, వచ్చినది మొదలుకొని మీరు ఉపవాసం ఉండండి, మేము కూడా ఉపవాసం ఉంటామని అంటే ఉంటారా? ఉండరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పెండ్లి ఇంట ఎవరు ఉపవాసం ఉండరని ప్రభు చెప్తా ఉన్నాడు. అందుకని మనము ఎవరింట ఉన్నాం? ఇది ఏ ఇల్లు? పెళ్లి ఇల్లు. మనం ఎలా ఉండాలి? కృంగిపోయిన వారిగా ఉండకూడదు. కృంగిపోయిన వారు వధువు సంఘములో ఉండటం సాధ్యపడదు. చూడండి, వధువు ఎందుకు తనకు పెళ్ళవుతుందని ఆనందముగా ఉంటుంది, సంతోషముగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు తన ఊహలు, తన ఆలోచనలు ఎప్పుడు ప్రియుడైనటువంటి యేసును, వరుడైనటువంటి యేసును కలుసుకోవాలన్నటువంటి ఆ ఉత్సుకత ఉంటుంది. ప్రియమైనటువంటి వారులారా, ఆనంద డోలికలలో మునిగి తేలుతూ ఉంటారు. మనమంతా కూడా వధువు సంఘం. అందుకని కుంగిన స్థితి ఉండకూడదు. కానీ ఈ కనానీయులు కృంగినటువంటి వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి మనం చూసినట్లయితే సౌలు యొక్క సైన్యం, గొల్యాత్ అనేటటువంటి 6 మూళ్ళ జానెడు ఆ వ్యక్తిని చూచినప్పుడు, వాడి ఆయుధాలు చూచినప్పుడు, వాడి ఆకారం చూసినప్పుడు సౌలు యొక్క సైన్యం అంతా కృంగిపోయినటువంటి వారిగా ఉన్నారు. నిజమే, అలాంటి పరిస్థితులు ఒక్కొక్కసారి దాపురిస్తాయి. కానీ ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు దావీదు? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని వాడితో పోరాడి వాడి తల తెగవేశాడు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. ప్రియుడైనటువంటి వరుడు రాబోతా ఉన్నాడు. వధువు సంఘములో ఉన్నటువంటి నీవు నేను మనము అందరము కూడా మన విడుదల సమీపిస్తుందని మనము ఆనందముగా సంతోషంగా ఉండేటటువంటి వారిగా ఉండాలి. చూడండి, కృంగిపోయేటటువంటి వారు చూడండి, కొంతమంది ఐహిక విచారాల చేత కృంగిపోయి ఉంటారు, ఆర్థిక ఇబ్బందుల చేత కృంగిపోయి ఉంటారు, కొందరు మరి కుటుంబ పరిస్థితుల ద్వారా కృంగిపోయి ఉంటారు. చూడండి, నీవు కృంగిపోయేటటువంటి వ్యక్తివిగా ఉంటే సాతాను ఇంకొద్దిగా నిన్నేం చేస్తారంటే కృంగిపోయేటటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, నీవు కృంగిపోవలసినటువంటి పని లేదు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తును నువ్వు ఆనుకొని ఆయన మీద నీ యొక్క విశ్వాసమును ఉంచి నీవు ధైర్యపరుచుకొని నేను సావను, సజీవుడనై ఆయన క్రియలను నేను ప్రకటిస్తాను అని ధైర్యంతో నువ్వు లేచేటటువంటి వ్యక్తివిగా ఉండాలి. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, మనము గమనించినట్లయితే సంఖ్యాకాండము ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి. 11-14. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయన నా వలన కాదు, అది నేను భరించలేని భారం. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుమో. ఎవరంటున్నారు ఈ మాట? ఇశ్రాయేలీలకు నాయకుడైనటువంటి దేవుడు ఏర్పరచుకున్నటువంటి మోషే అంటా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, నిజమే, ఒక్కొక్క సందర్భంలో నీకు కృంగుదల వచ్చినట్లుగా ఉండొచ్చు, కానీ నీకున్న ధైర్యం ఏంటంటే నన్ను నా ప్రభు విమోచించాడు, నన్ను రక్షించాడు, ఆయన నా ప్రక్కన ఉన్నాడు, నన్ను విడిపించగలడు, నన్ను నడిపించగలడు, నన్ను లేవనెత్తగలడని నీవు ధైర్యపరచుకోవాలి. కృంగిపోయినటువంటి స్థితిలో మోషే అంటున్నాడు, అసలు నాకు ఈ ప్రాణమే వద్దు ప్రభువా, నన్ను తీసుకో అంటున్నాడు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా నా వలన కాదు, అది నేను భరించలేని భారం. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థన చేస్తా ఉన్నావేమో, లేదు, నీవు అలా చేయాల్సినటువంటి పని లేదు. ఆయనను బట్టి నీవు ధైర్యం తెచ్చుకోవాలి. మొదటి రాజుల గ్రంథంలో కూడా ఏలియా కూడా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చూడండి, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. 19వ అధ్యాయము 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము. చూడండి, అనేక మంది బయలు ప్రవక్తలను చంపించినటువంటి వాడు, ఆకాశము నుండి అగ్నిని కురిపించినటువంటి వాడు, ఆకాశము వర్షము కురవకుండా ఆజ్ఞాపించినటువంటి వాడు ఇప్పుడు మరణాపేక్ష గలవాడై, అయ్యా, నా పితరుల కంటే నేను గొప్పోడిని కాదయ్యా, నా ప్రాణాన్ని తీసుకో అంటే, ప్రియమైనటువంటి వారులరా, దేవుడు అసలు ఆయనను ప్రాణంతోనే ఆయనను పరలోక రాజ్యానికి తీసుకున్నాడు. తెలుసా? ఆయనను ప్రాణంతోనే పరలోక రాజ్యానికి తీసుకున్నాడు. ఇద్దరు వ్యక్తులు అలాంటి వారు, హనోకు అలాగే ఏలియా. మరణము రుచి చూడకుండా వారు కొనిపోబడ్డారు. చూడండి, ప్రాణము తీసేసుకో ప్రభు అంటే నీ ప్రాణమే పోదు అని చెప్పి అగ్ని రథములను, అగ్ని గుర్రములను పంపించి దాని మీద కూర్చోబెట్టుకొని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, నీవు నేను కృంగిపోయేటటువంటి స్థితిలో ఉండకూడదు. వధువు సంఘము కృంగిపోయినటువంటి స్థితిలో ఉండకూడదు. చూడండి, కడవరి దినముల్లో మనకు విజయము వస్తున్నది, మనము తల ఎత్తుకునేటటువంటి రోజు సమీపిస్తున్నది. ఆయన వస్తున్నాడు అనంటే మనకు విడుదల సమీపిస్తున్నదని మన తల ఎత్తుకునే వారిగా ఉంటామని మనం ఇంకొద్దిగా ఆనందంగా ఉండాలి. అందుకనే నీ ఉన్నటువంటి స్థితి నుంచి నీవు కృంగుదలలో నుంచి నువ్వు
ఎన్నాళ్ళు నీవు కృంగిన స్థితిలో ఉంటావు? ఐహిక విచారముల చేత, ధన మోసముల చేత నీవు కృంగిపోయినటువంటి స్థితిలో ఉండి ఆ శాపగ్రస్తమైనటువంటి స్థితిలోనికి వెళ్తావు. ప్రభువా, నీవు నన్ను కొన్నావు కదా నీ రక్తం ఇచ్చి, ప్రభువా నీ రక్తముతో నన్ను కడిగావు కదా, ఎందుకు నాకు ఈ కష్టాలు? ఇదిగో నేను పాపం చేశాను ప్రభువా, నన్ను క్షమించు, మరొక్కసారి నన్ను కడుగు, నన్ను లేవనెత్తు, నేను నీ బిడ్డను ప్రభువా అని నీవు ప్రాధేయపడు. అంతేగాని శాపగ్రస్తమైన స్థితిలో ఉండటానికి వీల్లేదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నది. యోనా కూడా చూడండి ఒకసారి, యోనా కూడా ఏమంటున్నాడో ఒకసారి యోనా గ్రంథము తీయండి, 4వ అధ్యాయము. యోనా గ్రంథం 4వ అధ్యాయం ఒకసారి చూచినట్లయితే 4వ వచనం, యోనా 4-5 వచనాలు, 4వ అధ్యాయం 4-5 వచనాలను చూడండి. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యెహోవా ఆ పట్టణములో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని ఆ పట్టణమునకు ఏమి సంభవించెనో చూచెదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైగా నీడ ఇచ్చున్నట్లు చేశాను. ఆ సొర చెట్టు ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున వాడిపోయెను. ప్రియమైనటువంటి వారు, ఇక్కడ 8వ వచనంలో అంటున్నాడు, మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. ప్రియమైనటువంటి వారు, తను అనుకున్నది జరగకపోయే లోపు ఏమనుకుంటున్నాడు? ఇంకెందుకు నేను ప్రకటించాను, వాళ్ళేం మార్పు చెందలేదు, దేవుడు వాళ్ళను క్షమించేశాడు, నేను ఇలాగే అవుతుంది అనుకున్నాను, నేను బ్రతకటం కంటే సావటం మేలు అనుకుంటున్నాడు. ప్రియమైనటువంటి వారు, చాలా మంది విసిగిపోయేటటువంటి వారిగా కనబడతా ఉన్నారు. తమ పరిస్థితులను బట్టి విసుగు చెంది మరణమైతే బాగుండు, ఎందుకు నాకు ఈ జీవితం అని అంటున్నారు. లేదు ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కృంగిపోవటానికి కాదు, నువ్వు శాపగ్రస్తములో ఉండటానికి కాదు, నువ్వు శరీర సంబంధిగా ఉండటానికి కాదు. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు నిన్ను విమోచించాడు, దేవుడు నిన్ను రక్షించాడు. అందుకనే నీవు కృంగిన స్థితిలో ఉంటే నువ్వు వధువు సంఘములో ఎత్తబడటం అసాధ్యం. అందుకని నిద్రించుచున్న నీవు మేల్కొను, నిద్రించుచున్న నీవు మేల్కో, లే, ఉన్న పలంగా లే. నీవు అలాగే దిగులు, విచారము, చింత నీవు కలిగి ఉన్నట్లయితే నువ్వు విడిచిపెట్టబడే ప్రమాదం ఉన్నది. అందుకని నీ చింత యావత్తు ఆయన మీద వేయము అని వాక్యం సెలవిస్తా ఉన్నది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనము గమనించినట్లయితే మూడోదిగా ఈ యొక్క కనానీయులు శరీర సంబంధులు, అనగా అన్యజనులు. వారు విగ్రహారాధన ఎంచుకున్నారు కాలక్రమంలో. ఒకసారి చూడండి సంఖ్యాకాండము 33వ అధ్యాయము 50 వచనము నుంచి 52 వరకు చూస్తే, 33వ అధ్యాయము సంఖ్యాకాండము 33వ అధ్యాయము, ఆ దేశమును స్వాధీనపరుచుకొని దానిలో నివసింపవలెను. ఏలయనగా అమ్మా 33 సంఖ్యాకాండం 50 నుంచైనా చదివేది. యెరికో యొద్దనగా యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకిలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, మీరు యొర్దానును దాటి కానాను దేశము చేరిన తర్వాత ఆ దేశ నివాసులందరినీ మీ యొద్ద నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి ప్రోత విగ్రహములన్నిటినీ నశింపజేసి వారి ఉన్నత స్థలములను పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకొని దానిలో నివసింపవలెను. ఎలయనగా దాని స్వాధీనపరుచుకున్నట్లు ఆ దేశమును మీకు ఇచ్చి తిని మీరు మీ వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యముగా పంచుకొనవలెను. ప్రియమైనటువంటి వారులారా, ఎందుకని ఈ ప్రజలను దేవుడు
తరిమివేయమని చెప్తున్నాడు. ఎందుకు అనంటే వారు ఎందుకు పూర్తిగా తరిమివేయమంటున్నాడు? తరిమేమంటున్నాడు ఎందుకు అనంటే వారి వలె వీరు కూడా ఎక్కడ విగ్రహారాధన చేస్తారేమోనని, వారితో సాంగత్యం చేస్తారేమోనని, వారితో వియ్యమందుతారేమోనని. ప్రియమైనటువంటి వారు, ఈ దినములలో చాలామంది వియ్యమందేటటువంటి విషయంలో వారి బ్యాక్గ్రౌండ్ను చూడట్లేదు. చూడండి, వారు ఆత్మీయులా కాదా అని చూడట్లేదు. వారికి ఆస్తి బాగున్నదా, వారు మంచి ఉద్యోగమా, అందంగా ఉన్నారా, ఎవరు వీళ్ళు? శరీరానుసారులు. ప్రియమైనటువంటి వారులరా, వివాహము అనేటటువంటిది జీవితాంతము ఉండేటటువంటిది. కానీ ఈ దినములలో వివాహ వ్యవస్థలు ఎందుకు పాడైపోతా ఉన్నాయి అనంటే శరీర సంబంధమైన మనుషులుగా ఈ క్రైస్తవులు కూడా శరీరానుసారులుగా ఉంటా ఉన్నారు. ధనము మీద లక్ష్యం ఉంచుతున్నారు, బంగారం మీద లక్ష్యం ఉంచుతున్నారు, ఆస్తి ఐశ్వర్యముల మీద లక్ష్యం ఉంచుతున్నారు. శాపగ్రస్తమైనటువంటి నిలువనటువంటి వాటి మీద మనస్సు ఉంచుతున్నారు. కానీ చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, గమనించినట్లయితే ఈ దినములలో చాలా మంది క్రైస్తవులు శరీర సంబంధులుగా ఉన్నారు. నీ కుమారుణ్ణిచ్చే ముందు, నీ కుమార్తెనిచ్చే ముందు అవతలి వారు ఆత్మీయులా కాదా అని చూడాలి. చూడండి, నేను పెళ్లి కాకముందు మా మిత్రుడితో అప్పుడప్పుడు విజయవాడలో ఒక స్టార్ హోటల్కి వెళ్తుండేవాడిని. అక్కడ ఒక బృందం కూర్చునేది. ఇప్పుడు ఆటలు వేరు, అప్పుడు ఆటలు వేరు. అప్పుడు గుర్రాల రేసులు ఉండేవి, గుర్రపు రేసులు. నేను ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర పెద్ద చార్ట్లు ఉన్నాయి. దీని తల్లి ఎవరు, దీని తండ్రి ఎవరు, వీళ్ళ తండ్రి ఎప్పుడు రేసుల్లో గెలిచింది, దాని పుట్టు పూర్వోత్తరాలు చూడండి. 1-2 సార్లు అది గెలిచిన తర్వాత దాన్ని కాల్చేస్తారు. దాని బ్రీడ్ వస్తుంది. దాని బ్రీడును మళ్ళీ దానిని కూడా ఈ రేసులకు అలవాటు చేస్తారు. వీళ్ళు పందాలు కాసుకునేటటువంటి వారు ఆ రేసుల యొక్క వాటి గుర్రముల యొక్క వివరములను తెలుసుకొని దేని మీద పందెం కాయాలో కాసేటటువంటి వారు. అరే, డబ్బు పోతుందని చెప్పి అంతగా ఆ గుర్రము యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుంటున్నారే. నేటి సమాజములో, నేటి సంఘములలో ప్రియమైనటువంటి వారులరా, చూడండి, ఏమైనా పాతనాడు ఒక మాట ఉండేది, అటు 4 తరాలు ఇటు 4 తరాలు చూడాలని. వివాహం ఆడేటప్పుడంట అటు 4 తరాలు ఇటు 4 తరాలు చూడాలంట. వారి యొక్క తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి, వారి యొక్క పూర్వీకుల పరిస్థితి ఏమిటి? ఎందుకని? శాపము నిన్ను వెంటకుండా, శాపము నీ కుటుంబానికి అంటకుండా. చూడండి, ఒక ఆయన ఎవరితో వియ్యమందాడు? ఆహాబుతో వియ్యమంది శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. అందుకని వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టేసేయమని చెప్తున్నాడు. ఇదే మాట న్యాయాధిపతుల్లో కూడా ఉన్నది. న్యాయాధిపతులు ఒకసారి చూడండి, న్యాయాధిపతులు 3వ అధ్యాయము, న్యాయాధిపతులు 3వ అధ్యాయము ఒక్కసారి మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 6-7 వచనాలను చూడండి. 3వ అధ్యాయం 6-7 వచనాలు. పెర్జీలు, హివ్వీలు, ఎబూసీలను జనముల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలనిచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోసులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరితో నువ్వు సాహసం చేస్తూ ఉన్నావు? ఎవరితో నువ్వు వియ్యమందుతా ఉన్నావు? ఎవరితో నీవు చేస్తూ ఉన్నావు? ప్రియమైనటువంటి వాళ్ళరా, పలానోళ్ళకి పలానా ఇంత వస్తుందంటండి, అంత వస్తుందంటండి. లేదు, నీ అంత ఆస్తి ఉన్నప్పటికీ కూడా నీకు సంతోషము వారి వలన కలగదు. ఎవరి దగ్గర నీకు సంతోషం ఉండగలరు? ఆత్మీయుల దగ్గర, ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని బిడ్డల దగ్గర. చిన్న విధి పరాపచ్చలు వచ్చినప్పటికీ వెంటనే సర్దుకుంటాం. ఎందుకంటే అనుదినము మనము దేవుని వాక్యము చదివేవారం కాబట్టి, వాక్యం వినేటటువంటి వారం కాబట్టి. ప్రియమైనటువంటి వాళ్ళ గమనించినట్లయితే మత్తయి సువార్త, ఎవరు చూడండి, మత్తయి సువార్త ఒకసారి చూడండి. మత్తయి సువార్త
10వ అధ్యాయము. మనకు ఏమి విగ్రహాలు అయిపోతా ఉన్నాయి ఒక్కసారి గమనించ. 37, 38 చూడండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ప్రియమైనటువంటి వారులరా, ఎవరిని ప్రేమిస్తారు? కొంతమంది తమ బిడ్డలను అధికంగా ప్రేమిస్తారు, తమ సంతానమును తమ వారిని అధికంగా ప్రేమిస్తారు. నేను ఒకటే చెప్తున్నాను, దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే అందరినీ నువ్వు ప్రేమించగలవు. దేవుణ్ణి మొట్టమొదటగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా నీవు ఉంటే, అదేంటండి పిల్లల మీద ప్రేమ ఉండకూడదా? తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండకూడదా? భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండకూడదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. ప్రేమ ఉండవచ్చు, కానీ దేవుని కంటే అధికంగా ఎవ్వరిని కూడా ప్రేమించకూడదంట. ఎందుకనంటే వారందరినీ కూడా కలగజేసినటువంటి వాడు దేవుడే. నీకు ఏమి విగ్రహం అయిపోతా ఉన్నది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అధికంగా ప్రేమిస్తావు. మీకు చాలాసార్లు చెప్పాను. ఒకసారి దుబాయ్లో ఒక ఫ్యామిలీ గురించి చెప్పాను. తన భార్యను అత్యధికంగా ప్రేమించేవాడంట. నేను ఈనాడు పత్రికలో చదివాను కొన్ని సంవత్సరాల క్రితం. ఈనాడు పత్రికలో చదివాను. భార్య చాలా అందంగా ఉంటుంది, భలే ఎక్కువగా ప్రేమించేవాడు, అనేక దేశాలు తిప్పాడు, ఏమేమో కొనిచ్చేటటువంటి వాడు. కానీ తల్లిని ప్రేమించలేనటువంటి వాడంట. తల్లిని ప్రేమించలే. ఆమె చూసింది కోర్టుకు వెళ్ళేసి కేసేసిందంట. కేసేసి మా ఆయన నుంచి నాకు విడాకులు ఇప్పించండి అన్నాడంట. ఎందుకమ్మా? జడ్జి అడిగాడంట, ఎందుకమ్మా అని అంటే నాకు అవసరం లేదండి ఆయన అన్నాడంట. మరి ఎందుకు విడాకులంటే, అతను తల్లిని ప్రేమించట్లేదండి. నిన్ను ప్రేమిస్తున్నాడు కదా అనంటే, ఇప్పుడు నేను అందంగా ఉన్నాను కాబట్టి ప్రేమిస్తున్నాడు, రేపొద్దున నా శరీరం ముడతలు పడుతుంది, నేను తగ్గిపోతాను, లోకస్తురాలండి, నేను తగ్గిపోతాను, రేపొద్దున వాళ్ళ తల్లిని ద్వేషించినట్లుగా నన్ను కూడా ద్వేషిస్తాడు కదా, అందుకే నాకు ఈయనతో వద్దు, నాకు విడాకులు ఇప్పించాను అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఉంటే ఆ భార్యను ప్రేమించినట్టుగా తల్లిని కూడా ప్రేమించేవాడు కదా. ఎవరిని ఎందుకు ప్రేమిస్తున్నాడు భార్యను? అమితమైన అందం ఉందనే కదా. ఏమి నిన్ను కనలేదా తల్లి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కనాను స్వభావము నీలో ఉంటా ఉందేమో, జాగ్రత్త. యేసును ప్రేమించేటటువంటి వ్యక్తివిగా నీవు ఉంటే, యేసును ప్రేమించేటటువంటి వ్యక్తివిగా ఉంటే కానాను స్వభావము నీలో కనిపించదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, టైం అవుతా ఉంది, నేను ముగించేస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఒకసారి చూడండి. 3వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడే. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకు శరీర సంబంధులని చెప్పబడతా ఉన్నది? శరీర సంబంధంలో ఇదిగో ఈ విధమైనటువంటివన్నీ వారిలో కనబడతాయి. ఎలాగా? కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడు. సరే, ధనాపేక్ష విగ్రహారాధన అంట. మీకు తెలుసా? మేము ఎక్కడ వెళ్తున్నామన్నయ్యా? బొమ్మలు పెట్టినా మేము వెళ్ళట్లేదు కదా, మేమేమి అక్కడ పలహారం తెచ్చుకోవట్లేదు కదా అని అనుకుంటున్నావేమో. అదే కాదు విగ్రహారాధన. ఏమిటి విగ్రహారాధన? ధనాపేక్ష విగ్రహారాధన. బంగారమును ఎక్కువగా ప్రేమిస్తే విగ్రహారాధన. చూడండి, కొంతమంది తల్లులు ఉంటారు, భర్తే కొనిస్తాడు ఆ బంగారము, ఏదన్నా కొద్దిగా ఇవ్వవే, నేను కొద్దిగా అది బ్యాంకులో పెట్టుకొని అప్పు తీర్చుకొని మళ్ళా తెచ్చిస్తానని చచ్చినాగాక ఇవ్వనంట. చచ్చినాగాక ఇవ్వనంటే ఇవ్వను అంటే నీకు భర్త ఎక్కువ, నీ బంగారం ఎక్కువ?
భర్త బాధపడుతుంటే నువ్వు సుఖంగా ఉంటున్నావంటే, నిద్రపోతున్నావంటే నువ్వు ఎలాంటి తల్లివి అనుకోవాలా? ఎలాంటి తల్లివి అనుకోవాలా? నువ్వే ఇంకా ఎందుకయ్యా బాధపడతావు? ఇదిగో నా దండ ఉంది తీసుకెళ్ళు, నా గాజులు ఉన్నాయి తీసుకెళ్ళు. అప్పుడు నువ్వు విగ్రహారాధన లేనటువంటి స్త్రీవి. నీ భర్త కంటే ఎక్కువ. మీకు తెలియదు అన్నావు, ఊరుకో ఆయన సంగతి అన్నట్టుగా పేసి పెట్టారు కొంతమంది. చూడండి ప్రియమైనటువంటి వారలారా, నిజమే చెడు వ్యసనాలు ఉంటే అది వేరే విషయం, చెడు వ్యసనాలు ఉంటే వేరే విషయం. కానీ ఏదో పొరపాటు జరిగింది, చేయకూడని ఎవరికో ఇప్పించాడు, ఇంటి మీదకి వస్తా ఉన్నారు, మనం ఏం చేయాలా? అవసరమైతే పరువు కోసం ఏం చేయాలా? మనం ఇచ్చేసి ఇదిగయ్యా ఇది పెట్టుకొని వాళ్ళ అప్పు వాళ్ళకి తీర్చేయనాలా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏది విగ్రహం అవుతుంది? ఇక్కడ ఏమని చెప్తా ఉన్నది? కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. అంటే చంపివేయంటే ప్రాణం తీయమని అర్థం. వాటి మీద ఉన్నటువంటి ప్రాణము, మమకారము, వాటి మీద ఉన్నటువంటి ఆశలు చంపివేయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కనానీయులు శరీరానుసారులుగా ఉన్నారు. ప్రియమైనటువంటి వారిలో మనము గమనించినట్లయితే, అందుకని ఇక్కడ మనము మొట్టమొదటి వాక్యాన్ని చూసుకున్నట్లయితే ఆది కాండము 24వ అధ్యాయము 3-4 వచనాలు ఏం చెప్తాను? నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందు నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇసాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడినైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించేదను. ప్రియమైనటువంటి వారలారా, చూడండి, అబ్రహాము దేవునికి సాదృశ్యం, ఇస్సాకు యేసుక్రీస్తుకు సాదృశ్యం, ఎలియాజరు పరిశుద్ధాత్మకు సాదృశ్యం, రిబ్కా నీకు నాకు సంఘానికి సాదృశ్యం. చూసారా? అందుకని మనము కనానీయులలాగా ఉండకూడదు, మనము ప్రత్యేకపరచబడిన వారిగా ఉండాలా. కనానులో ఉన్నటువంటి వారిని ఇంకా మనము క్రీస్తుని గురించి వారికి తెలియజేసి మనము చూడండి రిబ్కాను ఎక్కడికి తీసుకురావాలా? రిబ్కాను ఎక్కడికి తీసుకురావాలా? ఇస్సాకు దగ్గరికి తీసుకురావాలా, యేసుక్రీస్తు యొద్దకు తీసుకుని రావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చూడండి, త్వరలో పెళ్లి కుమారుడు రాబోతా ఉన్నాడు. రిబ్కా తను తాను అలంకరించుకోవాలి. ఇక్కడ పరిశుద్ధాత్ముని యొక్క ఆధీనములో రిబ్కా తన్ను తాను అలంకరించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందుకనే అబ్రహాము ఎందుకు వద్దన్నాడు? తన కుమారునికి కనానీయుల కుమార్తెలలో ఎందుకు వద్దన్నాడంటే, హాము కుమారుడైన హాము శపింపబడ్డాడు. కానాను సంతతంతా కూడా శపింపబడినది. ఆ శాపగ్రస్తమైనటువంటి స్థితిలోకి మనము తిరిగి వెళ్ళిపోకూడదు. వాటిలో చూడండి, ఏది విడిచిపెట్టి వచ్చామో మరలా దానికోసం మనం ఎంపర్లాడకూడదు. మనం కొద్దిగా బాగైన తర్వాత అన్యులైనటువంటి మన బంధువులే వచ్చి మీ అబ్బాయిని ఇవ్వకూడదా, మీ అమ్మాయిని ఇవ్వకూడదా అంటారు. అంతకుముందేమో కదిలించరు, వీళ్ళు ఎన్నిక లేని వారు అనుకుంటారు. కానీ కొద్దిగా ఇది కాగానే వాళ్ళు వచ్చేసేసి మీ అమ్మాయినివా, మీ అబ్బాయినివా అని అడుగుతారు. ప్రియమైనటువంటి వారు చూడండి, శపింపబడినటువంటి స్థితిని మనం వదిలిపెట్టాం, ఆశీర్వదింపబడినటువంటి వారేముగా మనం ఉన్నాం. అందుకోసమే మనం పిలువబడ్డాం. మనము రిబ్కా వలె వధువుగా, సంఘముగా మనలను మనము సిద్ధపరుచుకుంటూ సార్వత్రిక సంఘముగా వరుడైనటువంటి యేసుక్రీస్తు కొరకు మనము ఎదురు చూచేటటువంటి వారిగా ఉండాలి. నిత్యత్వమునకు వెళ్ళేటటువంటి వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేటటువంటి వారిగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మరి ఇంకా నీలో కానాను స్వభావం కనబడతా ఉన్నదా? శాపగ్రస్తమైనటువంటి స్థితి నీలో ఉందా? కృంగిపోయినటువంటి స్థితి నీలో ఉన్నదా? లేకపోతే ప్రియమైనటువంటి వారులారా, ఇంకా ఆత్మ సంబంధులుగా మారినప్పటికీ శరీర సంబంధమైనటువంటి వాటి మీద నువ్వు మనస్సు ఉంచుతా ఉన్నావా? ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో
వారు దేవుని సేవకుని చేత నడిపింపబడుతున్నప్పటికీ వాళ్లకు ఐగుప్తు యొక్క దోసకాయలు, సొరకాయలు, ఎల్లుల్లి, చూడండి చేపలు, మటను, ఇవన్నీ జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. వాళ్ళకి విడిచిపెట్టినవి జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు విడిచిపెట్టిన వాటి వైపు మరలక, కానాను వలె నీవు ఉండక, చూడండి యేసుక్రీస్తైన ప్రియుడైన యేసుక్రీస్తుతో నీవు మమేకమవునట్లుగా ఆయన కొరకు నిన్ను నీవు అలంకరించుకొని ఆ కానాను స్వభావాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని నీవు సంతరించుకొని ఆయన నిత్యత్వములో మనం అందరము కూడా ప్రవేశించాలి. మోకరించండి, తలలు వంచండి, ప్రార్థన చేద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభువును వేడుకుందాం. ప్రభువా, అయ్యా,